पारी हो रही है, ये पारी हो रही है। మార్నింగ్ ఇప్పుడు అవుతుంది 9:30 అండ్ నేను స్నానం చేసి చాలాసేపు అయినా రెడీ అయ్యాను. బట్ ఇంకా దొల్లుతున్నాను ఎందుకంటే హెల్త్ బాగాలేదు. నాకు మళ్ళీ హెల్త్ తేడా కొట్టేసింది. నాకు ఒక వారం కానీ 10 రోజులు కానీ హెల్త్ బాగుందంటే మళ్ళీ ఇంకొక వారం 10 రోజులు హెల్త్ తేడా కొట్టేస్తుంది. మధ్యలో అలా తయారైంది. సో పడుకున్నాను ఇప్పుడు దాకా, స్నానం చేసే పడుకున్నాను. అండ్ ఇప్పుడు రెడీ అయ్యి కిందకి తిరుగుతున్నాను, కాస్త టీ అవన్నీ తాక్కుంటానని. ఏదో వామిటింగ్ సెన్సేషన్ అలా చిరాచిరాగ్గా ఉంది. ఇంకా బెడ్ కూడా సర్దిలేదు, అలా వదిలేసాను. నేను సర్ది వెళ్తాను కిందకి, మాన్యువాలిటీ కిందకి వెళ్ళిపోయిన దానికి క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను ఇవ్వ దుప్పట్లు అవన్నీ సర్దేసి పోతాను కిందకి. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఒక 2 days వీడియో కూడా సరిగా తీయలేదు. లేట్గా ఒక వీడియో ఉండేది, దాన్ని భోగి ముందు అది పోస్ట్ చేశాను. ఎందుకంటే అది నేను పోస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఆ వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఇంకా 2 days నుంచి నా వల్ల కాలేదు తీయడం. మళ్ళీ తీస్తున్నాను, ఇప్పుడు నెమ్మదిగా తీస్తాను. మళ్ళీ పెద్ద పెద్ద వీడియోలు తీస్తే నాకు ఎడిటింగ్కి ఇబ్బంది అవుతుంది. సో సర్దేశాను బెడ్, ఇప్పుడు సర్దేస్తే కిందకి తిరుగుతున్నాను. చాలా చల్లగా ఉంది వాతావరణం, చాలా. అలా నేను ఒక స్లీవ్లెస్ వేసుకున్నాను, నాకు మరీ పిచ్చి. నేను ఫుల్ స్లీవ్స్ వేసుకోవచ్చు కదా, స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతున్నాను నేను. మరీను ఏదో వేసుకుంటున్నాను. కిందకి వెళ్ళి కొంచెం వేడిగా టీ తాగేసి రెస్ట్ తీసుకుంటాను కాసేపు. మాని కూర్చొని చదువుకుంటున్నాడు మానియా దగ్గర. కెమెరాలో ఆన్ చేసుకొని కూర్చున్నారు ఇద్దరు, చూసుకోండి. ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నారు చూడండి. ఓ మై గాడ్. హాయ్ హాయ్ కొంచెం. ఓయ్ క్లాస్ మధ్యలో కొంచెం ఎంజాయ్ చేసుకుని మేడం చదివించట్లేదు, ఏదో అడుగుతున్నారు మామూలుగానే స్టోరీస్, ఏదో ఎవరికి ఏం తెలుసు అని. సో కాబట్టి ఎంజాయ్ చేసుకుంటున్నారు. మమ్మీ ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అని ఇప్పుడు ప్రిపరేషన్ స్వీట్ డిష్ చేస్తున్నారు. సో దానికోసం నీళ్ళు పెట్టారు. ఇక్కడ బాంబే రవ్వతో స్వీట్ డిష్ చేస్తారు, కజ్జికాయ రవ్వ. సో కజ్జికాయ కోసం నీళ్ళు పెట్టేశారు. అండ్ లోపల ఫిల్లింగ్ కొబ్బరితో తయారైపోయింది. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తాను సూప్ తయారు చేయడం. సో మ్యాంచర్ సూప్ చేస్తాను నా స్టైల్లోని, నాట్ ది మ్యాంచర్ సూప్, కానీ కొంచెం నేను ఇంకా నూడిల్స్ యాడ్ చేసి చేస్తాను. బాగుందండి, బాగున్నాను అనుకుంటున్నాను. ఎనీవేస్, అండ్ ఇప్పుడు నేను సూప్ తయారు చేస్తాను చెప్పాను. సో నేను నా స్టైల్లో సూప్ తయారు చేస్తున్నాను, మ్యాంచర్ సూప్. సో నేను ఏం చేశానంటే మీరు చూడగలుగుతారు, ఇది మ్యాంచర్ సూప్ పౌడర్, ఇది నార్ది. అందులో నేను ఇప్పుడు మ్యాగీ మసాలా యాడ్ చేశాను. అది అండ్ టాప్ లెమన్, మ్యాగీ ఇవన్నీ బ్రేక్ చేసి ఉంచాను. అండ్ ఇక్కడ పొయ్యి మీద నేను వాటర్ పెట్టాను. సో కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో పోసేసి దానికి ఉడకడానికి ఇస్తాను. ఇది నా స్టైల్. ఇది కొంచెం పెప్పర్ వేస్తాను. అంటే మనకి ఏమంటారు పెప్పర్కి, మస్టర్డ్ పెప్పర్కి తెలుగులో ఏమంటారు, పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, యాలకులు కాదు, లవంగాలు కాదు, మిరియాలు. ఎస్, మిరియాల పౌడర్ కొంచెం దంచేసి ఇందులో వేస్తాను. సో దట్ గొంతు బాగాలేదు కదా, వాళ్ళకి జలుబు చేస్తుంది మమ్మీకి తమ్ముడికి. సో కొంచెం సెట్ అవుతుందని మిరియాల పౌడర్ చేసేసి అందులో వేసేస్తాను. అండ్ టేస్టీగా వేడివేడిగా అందులో తాక్కుంటా. ఇప్పుడు అవుతుంది 12 o'clock, 11:50 అలాగ అయింది. సో మేము తాగేసి లంచ్ మాకు ఉప్మా పెద్ద ఏం కాదు. సో రైస్ రవా ఉప్మా అవి కాల్ చేసుకుంటాం. ముందు సూప్ తాగిద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు కొన్ని పెట్టేసాను. అండ్ ఇప్పుడు ఈ నూడిల్స్ పీసెస్ కింద వేసేస్తాను. ప్రతి నూడిల్ పీస్ కింద వేసేసి ఇప్పుడు ఇవి కూడా ఉడకాలి కదా, ఇవన్నీ వేసేస్తాను. అండ్ మిరియాలు దంచేస్తాను ఇప్పుడు. అది కాక ఈ పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేస్తాను. ఉండలు కట్టకుండా చూడాలి మనకి. సో చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. నా వెజ్ మంచిగా సూప్ తయారైపోయింది చూసారా, నూడిల్స్ సూప్ లాగా వచ్చింది. సో ఇది నా స్పెషల్ డిష్, నేను తయారు చేశాను. ఇన్వెంట్ చేశాను దీనికి. సో ఇన్వెంటెడ్ బై మధుస్మిత, స్పెషల్ మ్యాగీ సూప్ డిష్. రేపు అయిపోయింది, తయారైపోయింది. మిరియాలు కూడా వేసాను, క్రేజీ మసాలాలు కూడా వేసాను. సో తయారైపోయింది. అండ్ నా అందరికి సర్వ్ చేసిద్దాం వేడివేడిగా తాగడానికి. నా స్పెషల్ సూప్ తయారైపోయింది చూసారా, చక్కగా ఉంటుంది నా స్పెషల్ సూప్, నూడిల్స్ సూప్. అండ్ ఇది నాది మగ్గులో తీసుకున్నాను, బౌల్ లేదు, మగ్గులో తీసేసుకున్నాను. ఇప్పుడు అందరికి సర్వ్ చేసేద్దాము.
మమ్మీ ఇప్పుడు కజ్జికాయలు తయారు చేస్తున్నారు. మమ్మీ రవ్వతో మొండా పిఠాది తయారు చేస్తున్నారు. అండ్ చూడండి సూప్ ఎక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు సూప్ తీసుకొని. సో అదే అన్నాను, సూప్ ఒలిగిపోయిందా, సూప్ మండా పిఠ అయిపోతుంది. నూడిల్స్ సూప్ మండా పిఠ. మాన్య ఆల్రెడీ తాగడం స్టార్ట్ చేసింది. ఓయ్ మన్య మ్యాగీ తింటున్నావా? ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. బాగుందా? ఓహోహో మ్యాగీ నాదే. ఓకే నాదే మగ్గులో ఉంది చూసారా, పక్కన మగ్గు ఉంది క్రీమ్ది, అది నాది. మన ఇప్పుడు మ్యాగీ తింటుంది పింక్ బౌల్లో మ్యాగీ అండ్ సూప్ రెండు. సో మ్యాగీ సూప్, సూప్ మ్యాగీ, సారీ సూప్ మ్యాగీ. ఇది సూప్ మ్యాగీ కాదు, మంచో మ్యాగీ. మంచో మ్యాగీ. ఓకే ఓకే. ఇప్పుడు మేము కజ్జికాయలు వేయిస్తున్నాము, స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ. ఇది ఇప్పుడు కోసం కాదులే, నైట్ కోసం. బట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాము, నెమ్మదిగా అవుతున్నాయి కదా. ఇప్పుడేమో ఇంకా రవా ఉప్మా చేయలేదు, నేను చేసుకుంటాను. జస్ట్ అందరు ఎప్పుడేకా తాగారు సూప్, సో కాస్త టైం తీసుకొని చేస్తాను, వేడివేడిగా తింటారని. మనకి ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్, సో అది కలరింగ్ చేసుకుంటుంది. మ్యామ్ కలరింగ్ చేయమన్నారు వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ క్రాఫ్ట్ బుక్ లో. మా అమ్మ ఇప్పుడు ఏం చెప్తారు, టిఫిన్ డబ్బాలు తీస్తుంది. పిక్నిక్ చేస్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ. పిక్నిక్ వచ్చాము. ఎస్, మా ఇంట్లో మా పిక్నిక్ జరుగుతుంది. చూడండి మా డబ్బాలు ఎన్నోటో. 1 2 3 4. ఇది ఉప్మా, ఇది మాన్య బ్రెడ్, ఇది జంతికలు, పచ్చడి. జంతికిల్లో ఇంకో డబ్బా ఉండేది కదా, కాదు ఇదే. ఇదేనా? అంతేనా? అంతే అయిపోయింది. 4 డబ్బాలు. 4 డబ్బాలు. దాంతో పాటు నా కోసం లిమ్కా డ్రింక్. సో నేను డ్రింక్ తాగుతా, మాన్య వాటర్ తాగుతుంది. yes అన్నీ పార్టీ చేసుకుంటాం. ये पार्टी हो रही है, ये पार्टी हो रही है. ये मैं हूँ, ये मैं हूँ, और ये मेरी टिफिन बॉक्सेस है, डब्बा टिफिन बॉक्सेस है, और यहाँ पार्टी हो रही है. तो पार्टी हो रही है, पार्टी हो रही है. పాడి పాడి పాడి. మాన్య ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం తెచ్చింది కింద ఇంటి నుంచి చూసుకోండి. ఫ్లవర్స్, ఫ్లవర్ పెటల్స్ అంటే మన పువ్వువి ఉండడానికి ఉంటాయి కదా, పెటల్స్ అంటారు, గులాబీ పువ్వు. సో గులాబీ పువ్వు పెటల్స్ తెచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది గులాబీ పువ్వు పెటల్తో? ఓకే ఇది ఎగిరించు చూద్దాం. ఓగోండి ఎన్ని పెటల్స్ పడిపోయాయో కింద. చూడండి ఎన్నో పెటల్స్. ఏంటది పెటల్స్ కదా మన్య? కాగితాలు చించుకొని తీసుకొని వచ్చింది, పింక్ కలర్ కాగితాలు చించి తీసుకొని వచ్చింది. వర్స్ట్ ఫెల్ ఆఫ్ ద వరల్డ్, ఫస్ట్ ఫెల్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు నువ్వు అది సరిగా పెడతావా, నేను ఫ్యాన్ ఆన్ చేసుకుంటాను. తుక్కుపడి నాణ్యత డ్రైయర్ కనిపిస్తుంది చూడు వెనక. చిచ్చి చిచ్చి రెడ్ కలర్ వేసుకో. నేను చూసాను చిచ్చి. తీ అని తొందరగా తీ. మీ అందరి కోసం. ఎస్ పెటల్, ఫ్లవర్ పెటల్. ఇప్పుడు అవుతుంది 5 o'clock అని నేను ఇంకా మాన్య లేచిపోయాను. నేను పడుకోలేదులే, నేను జస్ట్ రెస్ట్ తీసుకున్నాను. జస్ట్ నాట్ ఫీలింగ్ వెల్, సో రెస్ట్ తీసుకున్నాను. అండ్ మాన్య ఎప్పుడే పడుకొని లేచింది. ఫస్ట్ టైం జుట్టు మెస్సీగా ఏది జుట్టు మెస్సీ అవ్వలేదా? చూడు జుట్టు ఎలా మెస్సీ అయిందో, హాస్టల్ లాగా. గుర్రంది తోక ఉంటుంది కదా, మాన్యది అంతేను. అండ్ ఇప్పుడు మాన్యకి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఇంకా మాన్య మ్యాడ్ ఎక్కుతున్నాము. రిపబ్లిక్ డే కోసం స్కూల్లో ఏమంటారు దానికి ఇచ్చారు ప్రాక్టీస్ చేయడానికి. కిందటిసారి చేసింది కదా, దేనికి చేసావే కిందటిసారి? ఓకే క్రిస్మస్ కి చేసింది కదా, అలాగే ఈసారి కూడా రిపబ్లిక్. ఏంటది మాన్య? ఓ అక్కడ ఉందా, నువ్వు పట్టుకున్నావని అనుకున్నావే. నువ్వు పట్టుకున్నావు అనుకున్నాను. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి, రిపబ్లిక్ డేస్ కోసం పోస్ట్ చేయాలి మాన్యాకి డాన్స్ చేసేసి. సో దానికోసం ప్రాక్టీస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్యాట్రియాటిక్ సాంగ్స్ ది రీమిక్స్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ కిందటిసారి లాగా మీకు మళ్ళీ యూట్యూబ్ లోనే వేస్తాను, బట్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ ప్రాక్టీస్ నడుస్తుంది. ఎస్, సో కిందటిసారి మెస్అప్ అయిపోయింది, ఎందుకంటే మేడం వాళ్ళు మర్చిపోయి అది డాన్స్ వేయడానికి. సో లాస్ట్ లో ఓన్లీ దీనిది ఒక్కతే గ్రూప్ లో వేశారు. సో చాలా పెద్ద మెస్అప్ అయింది. సార్ మెస్అప్ చేస్తారు ఎడిటింగ్ చేసి పెట్టడానికి. సో ఈసారి వాళ్ళ రిక్వెస్ట్ మేడంకి మెస్అప్ చేయకుండా ఉండడానికి. అండ్ ముందు కిందకి కాదు మ్యాడ్ ఎక్కుతున్నాము ప్రాక్టీస్ చేసేసి. నాదేది దుర్బాన్లో ఇంకా ఐ ఆల్వేస్ క్యారీ 2 పవర్ బ్యాంక్స్. నా దగ్గర డ్యూరాసెల్ 2 పవర్ బ్యాంకులు ఉంటాయి. ఇదిగోండి ఇదొక పవర్ బ్యాంక్. సో నా దగ్గర ఎప్పుడు 2 పవర్ బ్యాంకులు బ్యాకప్ కోసం ఉంటుంది, ఎందుకంటే నేను షూట్ చేస్తూ ఉంటాను. నేను షూట్ చేసినప్పుడు ఒక్కొక్క పవర్ బ్యాంక్
ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ లో తగిలించేస్తాను, ఎమర్జెన్సీ కోసం పడుకున్నప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు అని. సో అందుకోసం ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇంకొక దానికి ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు వెళ్తాను. సో ఛార్జింగ్ మోడ్ ఆన్ బై, ఒక చేతితో కెమెరా ఉంది. ఎస్, సో ఛార్జింగ్ పెట్టేసాను, స్విచ్ ఆన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇంకొక పవర్ బ్యాంక్ పట్టుకొని ఫోన్ పట్టుకొని వెళ్ళిపోదాం. బెడ్ అలాగే ఉండేవండి, ఎందుకంటే నైట్ మళ్ళీ అలాగో పడుకోవడానికి రావాలి. సో బెడ్ అలాగే వదిలేసి నేను ఇంకా మనీ వెళ్తాను. ఇప్పుడు మనీ నువ్వు చిన్న ఫోన్ పట్టుకో, ఎందుకంటే అది ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి కదా ఇంకా. సో పద ఇంకా లెట్స్ గో. సో మేడం మీద ప్రాక్టీస్ కోసం బయలుదేరిపోతున్నాము. నేను ఇంకా నా చిట్టి బంగారు తల్లి అబ్బబ్బబ్బా. ఇప్పుడు నేను బఠానీ కూర చేస్తున్నాను. 6:30 అవుతుంది, ఇప్పుడు 6:30. అండ్ బఠానీ కూర చేస్తున్నాను. బఠానీ ఆల్రెడీ మమ్మీ ఉడికించి వెళ్ళిపోయారు, మసాలాలంతా పేస్ట్ చేసి వెళ్ళారు. నేను ఓన్లీ కూర ఒకటే చేస్తున్నాను. అండ్ ఇక్కడేమో మాకు పిండి రుబ్బి ఉంది గారి కోసం. సో నైట్ గారెలు వేయిస్తాము. అండ్ దాంతోపాటు మండా పిఠ అంటే కజ్జికాయలు అవి తెంపుకుంటాము. సో నా కూర అయిపోతే అప్పుడు నేను పైకి వెళ్తాను. బఠానీ కూర రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఫినిష్ చేస్తాను. పొయ్యి ఆపేసాను కూడా. అండ్ మూత వేసేసి వదిలేస్తాను నేను. ఇప్పుడు 10 అయింది. అండ్ మనీ ఇంకా నేను పైకి వచ్చేసాము. మనకి హిందీ క్లాస్ వర్క్ ఇచ్చారు రాయడానికి, అది హోంవర్క్ కాదు, క్లాస్ వర్క్ లో అదేదో ఇచ్చారు రాయడానికి, క్లాస్ వర్క్ రాయాలి. సో రాసుకుంటుంది అది. మేము గాది ఇంకా బఠానీ కూర తిని వచ్చేసాము. అండ్ ఇప్పుడు నేను మందు వేసుకోవాలి, ఇంకా మందు వేసుకోలేదు. నేను ఇప్పుడు పడుకుపోతుంది, నేను ఇప్పుడు తొందరగా కనుక మధ్యాహ్నం ఎంతో నిద్ర వచ్చింది. సడన్ గా ఎందుకో నిద్ర తేలిపోయింది. గేమ్ ఆడుకుంటున్నాను, సగం గేమ్ మధ్యలో ఉన్నాను. సో గేమ్ ఆడుకున్నాను, దానికోసం తేలిపోయింది, ఇంకా నిద్ర పట్టలేదు. అండ్ మా అన్నయ్యకి చెప్పాను కదా డాన్స్ నేర్పించాలి అని. సో పైకి వెళ్ళి నేర్చుకున్నాము, అన్నీ అయిపోయింది. అండ్ దెన్ ఇంకా రెస్ట్ అవ్వలేదు. సో కొంచెం రెస్ట్ తీసేసుకుంటాను, తొందరగా పడుకుని పోతాను కూడా నేను అనుకుంటున్నాను. సో అనుకున్న దానికి నువ్వు చేసిన దానికి నువ్వు చాలా తేడా ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? అలా. సో నేను చెప్తాను ఒకటి, చేస్తాను ఒకటి, అలాగే అవుతుంది నాకు. అనుకుంటున్నాను తొందరగా పడుకుని పోతాను, ఏ ఫోన్ చూడను, అస్సలు గేమ్ ఆడను అని. కానీ మళ్ళీ గేమ్ దుక్కే వెళ్ళిపోతుంది. ఒక్కసారి కొంచెం వాడితే పర్లేదు కదా అని నేను ఏం చేసుకుంటున్నా అనుకుంటున్నాను. కింద దొక్కు చూసి ఏమీ లేదు, నా చెవులు ఉన్నాయి కదా దాన్ని పెడుతుందని వెనకాల ఒక చేతి పెట్టలేకపోతుంది అన్నది. సో ట్రై చేస్తున్నాను, పెట్టినప్పుడు అవ్వట్లేదు. సీరియస్ ఇప్పుడు మనే ముందు హోంవర్క్ రాసేసుకుంటే నేను ఇలాప్పుడు కొంచెం గేమ్ ఆడుకుంటాను, ఎడిటింగ్ చేసుకుంటాను, తారక మధ్య చూసుకుంటాము. దాని తర్వాత నేను పడుకొని పోతాము. సో నా జుత్తి చిన్న టాటా టాటా అవుతుంది. ఓహో సరిగా అవ్వలేదా జడ? చూడండి ఎలాగవుతుందో నా జుత్తు. టంగ్ 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 టంగ్. అదే ఇది సరిగా మళ్ళీ కట్టాలి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చింది 10 o'clock. అండ్ నేను స్నానం చేసి ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, ఇంకా ఫుల్ తేడా కొట్టేసింది నాకు. నేను లేవలేకపోతున్నాను కూడా బెడ్ నుంచి, అంతా నాకు వీక్నెస్ వచ్చేసింది. సో అందుకోసం నైట్ కూడా నేను తొందరగా పడుకుని పోయాను, ఇంకా వీడియో ఎండ్ చేయలేకపోయాను. సో ఎనీవేస్ ఈ వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా వచ్చింది చెప్పడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ వచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ ఉన్నవాడు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కాదు ఇంకొక రోజు ఇంకొత్త తప్పదు దాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. Love you to all my lovely viewers. Thank you so much for watching my video. Thank you. Bye. I love you. Sorry, చాలా డల్ తోని బాబాయ్ చెప్తున్నాను బికాజ్ ఐమ్ రియలీ నాట్ యాక్టివ్. యాక్టివ్ ఉన్నట్టుగా యాక్టింగ్ కూడా చేయలేను, చాలా హెల్త్ తేడా ఉంది కాబట్టి ఇలాగే నేను బాబాయ్ చెప్తాను. సారీ ఏం అనుకోకండి. ఒక 2-3 days 5 days వారం ఇలా ఉంటుంది నాకు, మళ్ళీ సెట్ అయిపోతాను. సో ప్లీజ్ వారం దాకా నన్ను కొంచెం ఏమంటారు అందుకే బేర్ చేయండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు నా ఛానల్. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు ప్లీజ్ అలాగే ఉండండి. రోజు బాగుంటుంది అందరికంటే అవ్వదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క తేడా కొడుతూనే ఉంటుంది, హెల్తే కదా. సో ఒక రోజు బాగుంటే ఇంకొక రోజుకి తేడా కొట్టేస్తుంది. సో ప్లీజ్ బేర్ చేయండి. అస్సలు అన్సబ్స్క్రైబ్ చేసి కానీ నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ అండి.